పవర్ కన్జంప్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ దానికోసమే పవర్ జనరేషన్ కూడా పెంచాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, కన్వెన్షనల్ మెథడ్లో కాకుండా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ఎంకరేజ్ చేయాలి. సూర్య గారు ఎందుకు ఎంకరేజ్ చేస్తా ఉంది, సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ ఇవన్నిటిని ఎంకరేజ్ చేసేది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షించాలి. ఒక చోట పర్యావరణానికి విఘాతం కలిగించే పరిస్థితులు వస్తాయి, ఒక చోట పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయాలి. రెండింటినీ బ్యాలెన్స్ చేసి డెవలప్మెంట్ అనేది ఆగకూడదు. పర్యావరణానికి విఘాతం కలుగుతుందని డెవలప్మెంట్ ఆగితే మనం ఎక్కడో అక్కడే ఉంటాం ఎప్పటికీ. కానీ అక్కడ పర్యావరణానికి హాని జరిగితే దాన్ని బ్యాలెన్స్ చేసే వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ వ్యవస్థలన్నీ ఏర్పాటు చేసి సక్రమంగా, అది గూగుల్ డేటా సెంటర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యానాలు వింటే మనం ఆ సముద్రంలో దూకి చావాలి. అంటే మళ్ళీ వాళ్ళ క్రెడిట్ తీసుకొచ్చి మళ్ళీ చెప్తున్నా కాదండి. మొదటి రోజేమో ఇది తప్పు, ఇది కాదు, యాక్సెప్టబుల్ కాదన్నారు. వారం రోజులు పోయిన తర్వాత నేనే తీసుకొచ్చానన్నారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నారు. మీరు జిఎస్టీలో చూడండి, జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇది అత్యద్భుతమైన సంస్కరణ అని ట్వీట్ చేశారు. వాళ్ళ నాయకులేమో దాన్ని వ్యతిరేకిస్తారు. ఈ ద్వంద్వ వైఖరి అంటే ఎవరికి అర్థం కాదు. ప్రెస్ మీట్ పెట్టి నేను వెల్కమ్ చేస్తున్నాం, మళ్ళీ తర్వాత అంటే రెండు నాలుగులతో అంటే బ్యాలెన్స్ లేక, అంటే ఆ ఓటు పైన ఉన్న ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, లేకపోతే ఆ సబ్జెక్టు పైన ఆయనకు అవగాహన లేకపోవడం అవ్వచ్చు. ఏ రోజు ఎవరు ఏది రాసిస్తే అది మాట్లాడాడు.